అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నేను చూశాను తాడేపల్లి నుంచి పులివెందులకి అన్న కారులో వెళ్తున్నారు జగన్ గారు. తాడేపల్లి నుంచి పులివెందులకి దాదాపు 350-400 ఉంటాయి కిలోమీటర్లు. కానీ ఇదే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు 36 కిలోమీటర్లకు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు. నేను ఎప్పుడో చదివానండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన కారు ఉండేదట, ఫియట్ కారు. ఆయన ప్రధానమంత్రి చేసిన తర్వాత కూడా ఆ కారుకి ఏదో ఈఎంఐ పెండింగ్ సంథింగ్ ఉంటే ఆయన జీతంలో కట్టుకున్నాడట ఆయన. అలాగే దామోదర్ సంజీవయ్య గారు ఆయన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా వాళ్ళ అమ్మగారు పొలాల పొయ్యి మీద వంట చేసేదట, చిన్న ఇల్లు. అంత గొప్ప గొప్ప నాయకుల గురించి విన్నానండి నేను. ఇది ప్రజాధనాన్ని సొంత డబ్బుల కన్నా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని. కానీ ఇదే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కూతుర్ని చూసి రావడానికి, లండన్ వెళ్ళి చూసి రావడానికి 26 కోట్లట. తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి హెలికాప్టర్. ఎంత ఘోరంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారండి డబ్బులు. ఆయన ఇంటి చుట్టూరా గోడ కట్టుకోవడానికి 10 కోట్లట. 10 కోట్లు గోడ, జస్ట్ గోడ. ఆయన ఇంటి ముందు రోడ్డు వేయించుకోవడానికి 7 కోట్లు. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టారంటే ప్రజాధనాన్ని. అయినా ఇంకా కొద్దిమంది ఆయన పద్ధతి ఇంకా మారకపోయినా మళ్ళీ ఆయన్నే సపోర్ట్ చేస్తున్నారంటే మరి అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వాళ్ళ బుర్రలు పనిచేస్తాయే, పని చేయవా? పార్టీలు ఎలా ఉండొచ్చు, ఏది ఏమైనా కానీ ప్రజాధనాన్ని ఎంత దారుణంగా లూటీ చేస్తున్నాడు కదా ఈయన. అలాంటి ఆయన మనం సపోర్ట్ చేయకూడదు. ఒకవేళ ఆయన మారి, ఆయన పద్ధతులు మారితే ఓకే. ఇప్పుడు వైసీపీలో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేసినా మేము కాదనేది ఉండదు. కానీ ఇదేంటండి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు కూడానే పార్టీ పిచ్చి ఉండొచ్చు కానీ మరి ఇంత ఘోరమా?